What is the formula for perimeter of a sector? What is the formula for perimeter of a sector? Options: A 2l plus r, B a plus 2r, C pi r square, D 2 pi r. మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ అనేది ఏమి సర్కిల్. ఈ సర్కిల్లో సెక్టార్ ఏది అంటే ఇది సెక్టార్. ఈ పార్ట్ ఉంది కదా ఇది సెక్టార్ అవుతుంది. ఈ షేడెడ్ పోర్షన్ ఉంది కదా ఇది సెగ్మెంట్ అంటారు. ఈ సెక్టార్ ఒక పెరిమీటర్ కనుక్కోవాలి అంటే ఏ ఫార్ములానే అడిగాను అనమాట. ఏంటి సెక్టార్ ఒక పెరిమీటర్ కనుక్కోవాలంటే P ఇక్కడ రేడియస్ ఎన్ని ఉన్నాయి 2 కదా r ప్లస్ ఇది వచ్చేసి లెంత్ ఆఫ్ ద r n. r ప్లస్ r ఏమవుతుంది n ప్లస్ 2r. పెరిమీటర్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా P n ప్లస్ 2r. ఆప్షన్ 3 is the correct answer. 83. What is the area of conical object? What is the area of conical object? Options: A 5100 mm square, B 5120 mm square, C 5125 mm square, D 5158.8 mm square. మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. కోనికల్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఈ డయాగ్రామ్ ఈ ఫిగర్ ఈ ఆబ్జెక్ట్ అర్థం చేసినట్లయితే ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఎన్ని ఫిగర్స్ కనిపిస్తున్నాయి 2 ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఇదొక ఫిగర్ ఇదొక ఫిగర్ కదా 2 ఫిగర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఏ షేప్ లో ఉంది ఈ ఫిగర్ నెంబర్ 1 వచ్చేసి ఏ షేప్ లో ఉంది స్క్వేర్. ఇది స్క్వేర్ షేప్ లో ఉంది. ఇది వచ్చేసి ఏ షేప్ లో ఉంది అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఏమి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. 3 sides are equal in equilateral triangle. ఓకే దీని ఒక మెజర్మెంట్ ఇచ్చినాం కదా ఇది 60 అన్నప్పుడు ఇది ఏమవుతుంది ఇది 60 అవుతుంది. ఇది 60 అవుతుంది. ఇది 60 ఇది 60 ఇది 60. ఓకే ఈ ఆబ్జెక్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ 2 ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఇది స్క్వేర్ షేప్ అవుతుంది కదా స్క్వేర్ అండ్ ఇది వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే ఈ స్క్వేర్ ఒక ఏరియా ప్లస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియా రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ ఆబ్జెక్ట్ ఒక ఏరియా అనేది వస్తుంది. ఓకే కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. స్క్వేర్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఏం ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. స్క్వేర్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి సైడ్ ఇంటూ సైడ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. స్క్వేర్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి సైడ్ ఇంటూ సైడ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. ఓకే ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చినాడు మెజర్మెంట్ 60 కదా 60 ఇంటూ 60 ప్లస్ √3/4 ఇంటూ ఎంత ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక సైడ్ కూడా ఇది కూడా ఎంత 60 కదా 60 స్క్వేర్. 60 ఇంటూ 60 చేస్తే ఎంత వస్తుంది 3600 ప్లస్ ఇక్కడ √3 వాల్యూ ఎంత చెప్పినా కదా √3 వాల్యూ 1.732 √2 వాల్యూ వచ్చేసి 1.414. ఈ 2 వాల్యూస్ పెట్టుకుంటే మనకి ఎక్కడైతే √2 వాల్యూ ఇస్తారో అక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి √3 వాల్యూ ఎంత 1.732 డివైడెడ్ బై 4 ఇంటూ ఎంత 60 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 60 ఇంటూ 60 3600. 4 1s 4 9s ఓకే 3600 ప్లస్ ఇప్పుడు 1.732 ఇంటూ 900 1.732 ఇంటూ 900 0 0 0 0 0 0 0 0 9 2s are 18 9 7s are 63 63 plus 1 64 9 1 is 9 9 plus 6 0 0 8 4 5 9 2s are 18 9 3s are 27 కదా 9 7s are 9 7
63. 63, 65. 63 plus 2, 65. 9 1 is ఎంత ఉంది 8 8 5 5 1. ఇక్కడ 3 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంటుంది 1 2 3 3 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంటుంది ఎంత వస్తుంది 1558.8. ఈ రెండు యాడ్ చేయడం ఎంత వస్తుంది మనకి 3600 1558.8 8 8 5 6 plus 5 11 3 4 5 ఎంత వచ్చింది పాయింట్ 5158.8 mm స్క్వేర్. మనకి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ రెండు ఫిగర్స్ కనిపిస్తున్నాయి 2 ఫిగర్స్ కనిపిస్తున్నాయి స్క్వేర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. స్క్వేర్ ఒక ఏరియా ప్లస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియా ఈ రెండు యాడ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ఒక టోటల్ ఏరియా అనేది వస్తుంది. మనకి స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి సైడ్ ఇంటూ సైడ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. మొత్తం ఆ వాల్యూస్ అన్ని విధంగా సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 5158.8 mm స్క్వేర్. ఆప్షన్ D is the correct answer. What is the area of the lamina? What is the area of the lamina? Options A 14,800 mm square, B 14,600 mm square, C 14,650 mm square, D 14,750 mm square. మనకి ఇక్కడ ఒక లామినా ఇచ్చినాడు ఈ లామినా యొక్క ఏరియా కనుక్కోవాలి. ఓకే దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎన్ని ఫిగర్స్ కనిపిస్తున్నాయి ఇదొక ఫిగర్ కదా ఇదొక ఫిగర్ నెక్స్ట్ ఇదొక ఫిగర్ 2 ఫిగర్స్ కనిపిస్తాయి. ఈ 2 ఫిగర్స్ కూడా ఏ షేప్లో ఉన్నాయి ఇది ఏ షేప్లో ఉంది అంటే ఇది రెక్టాంగిల్ కదా ఫిగర్ నెంబర్ 1 రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇది కూడా అంతే రెక్టాంగిల్. ఫస్ట్ రెక్టాంగిల్ ప్లస్ ఫస్ట్ రెక్టాంగిల్ ఒక ఏరియా ప్లస్ సెకండ్ రెక్టాంగిల్ ఒక ఏరియా రెండు యాడ్ చేస్తే మనకి ఆ ఆబ్జెక్ట్ ఒక ఏరియా అనేది వస్తుంది. ఓకే ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2. ఫస్ట్ రెక్టాంగిల్ ఒక ఏరియా ఏమి రెక్టాంగిల్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఫస్ట్ రెక్టాంగిల్ ఒక లెంత్ ఎంత ఇచ్చినాడు 100 ఇంటూ బ్రెడ్త్ ఎంత 50 ప్లస్ సెకండ్ రెక్టాంగిల్ ఒక లెంత్ ఎంత 160 ఇంటూ బ్రెడ్త్ ఎంత 60. 100 into 50 less ఎంత వస్తుంది 5000 ప్లస్ 160 into 60 less ఎంత వస్తుంది 0 0 0 600 6 is 36 6 1 is 6 9600 ఈ రెండు యాడ్ చేయండి ఎంత వస్తుంది 5000 యాడ్ చేస్తాం 0 0 6 9 plus 1 14 14,600 mm స్క్వేర్. ఇది మనకి ఆబ్జెక్ట్ యొక్క ఏరియా ఏమి ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లామినానే ఇక్కడ మనకు 2 ఫిగర్స్ కనిపిస్తున్నాయి ఒకటి రెక్టాంగిల్ ఇంకొకటి కూడా రెక్టాంగిల్. ఈ 2 రెక్టాంగిల్స్ ఒక ఏరియాని యాడ్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ యొక్క టోటల్ ఏరియా అనేది వస్తుంది. రెక్టాంగిల్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే ఫస్ట్ రెక్టాంగిల్ ఒక లెంత్ ఎంత 100 ఇంటూ బ్రెడ్త్ ఎంత 50. సెకండ్ రెక్టాంగిల్ ఒక లెంత్ 160 ఇంటూ బ్రెడ్త్ ఎంత 60. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది 5000 160 into 60 చేస్తే 9600 రెండు యాడ్ చేస్తే 14600 అవుతుంది. కాబట్టి ఆప్షన్ B is the correct. 89 what is the name of the shaded portion? What is the name of the shaded portion? ఇక్కడ షేడెడ్ పోర్షన్ అనేది ఇది కదా లైన్స్ వేస్తారు దీన్ని షేడెడ్ పోర్షన్ అంటారు. ఈ షేడెడ్ పోర్షన్ యొక్క నేమ్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ A segment, B sector, C arc, D chord.
ఈ షేడెడ్ పోర్షన్ ఒక నేమ్, దీన్ని ఏమంటారు అంటే సెగ్మెంట్ అంటారు. ఏమంటారు? సెగ్మెంట్ అంటారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The area of the sector whose diameter is 40 mm and angle is 120 degrees. What is the area of the sector whose diameter is 40 mm and angle is 120 degrees? Options: A 418.66 mm square, B 400.50 mm square, C 415.5 mm square, D 416.6 mm square. ఇక్కడ ఏం ఇచ్చినాడు? ఒక సెక్టార్ ఉంది, ఆ సెక్టార్ ఒక ఏరియా కనుక్కోమన్నాడు. సెక్టార్ ఒక ఏరియానే కనుక్కోమన్నాడు. ఏమేమి ఇచ్చినాడు? డయామీటర్ ఇచ్చినాడు 40 మిల్లీమీటర్స్ అండ్ యాంగిల్ ఇచ్చినాడు 120 డిగ్రీస్. ఓకే, సెక్టార్ అంటే ఏమి? ఇది సర్కిల్ కదా, ఇది సెక్టార్, ఇది సెక్టార్. ఓకే, దీని ఒక డయా ఇచ్చినాడు అంటే ఇది రేడియస్, మనం రేడియస్ కనుక్కోవాలి. ఇది యాంగిల్ అవుతుంది థీటా. థీటా యాంగిల్ ఎంత ఇచ్చినాడు? 120 డిగ్రీస్ ఇచ్చినాడు. ఏం కనుక్కోమన్నాడు? దీని యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు, ఏరియానే కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ సెక్టార్, సెక్టార్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఏం ఫార్ములా అంటే థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సెక్టార్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. థీటా అంటే ఏమి? ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చినాడు? 120 డివైడెడ్ బై 360 ఇంటూ పై అంటే ఎంత? 3.14. పై వాల్యూ అంటే ఏమి? 22/7 అన్నా రాసుకోవచ్చు. దీన్ని చేస్తే ఎంత వస్తుంది? 3.14. 22/7 అన్నా రాసుకోవచ్చు, లేదా 3.14 అన్నా రాసుకోవచ్చు. ఓకే, 3.14 ఇంటూ ఆర్ అంటే ఏమి? రేడియస్. మనకి రేడియస్ అనేది ఇవ్వలేదు, డయామీటర్ ఇచ్చినాడు. డయామీటర్ ఏమి? రేడియస్ అంటే ఏమి? డయామీటర్లో హాఫ్ అంటే 40/2 చేస్తే ఎంత వస్తుంది? 20. రేడియస్ ఎంత? 20 ఇంటూ 20. క్యాన్సల్ చేయండి, ఎంత వస్తుంది? 121 సార్ 123 సార్. ఓకే, ఇప్పుడు 3.14 ఇంటూ 20 ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుంది? 400 డివైడెడ్ బై 3. ఇప్పుడు 3.14 ఇంటూ 400 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 3.14 ఇంటూ 400 0 0 0 0 0 0 4 4 16 4 1 is 4 plus 1 5 4 3 is 1 0 0 6 5 2 1. ఇక 2 digits before point అంటే 2 digits before point పెట్టుకోవాలి. ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 156 డివైడెడ్ బై 3. దీన్ని డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 156. 3 4 1 5 తీసుకుంటాం. 3 1 3 5లో 3 పోతే 2 6 కింద తీసుకుంటాం. 8 24 6లో 4 పోతే 2 పాయింట్ పెట్టుకుంటాం 0 3 6 8 తర్వాత 418.6 418.6 mm². మనకి సెక్టార్ ఒక ఏరియా. మనకి ఇక్కడ సెక్టార్ ఇచ్చినాడు, డయామీటర్ ఇచ్చినాడు 40 mm అండ్ యాంగిల్ ఇచ్చినాడు. ఏం కనుక్కోవాలా? సెక్టార్ ఒక ఏరియా కనుక్కోవాలా. సెక్టార్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. థీటా ఎంత? 120/360 ఇంటూ పై వాల్యూ ఎంత? 3.14 ఇంటూ రేడియస్. మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చినాడు 40. రేడియస్ కనుక్కోవాలంటే ఏంటి? డయామీటర్లో హాఫ్ అవుతుంది కాబట్టి d/2. 40/2 చేస్తే ఎంత వస్తుంది? రేడియస్ 20 20 ఇంటూ 20 వేస్తాం. మొత్తం మనం 121 123 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా మల్టిప్లై చేస్తే 1256 వస్తుంది. బై 3 చేస్తే ఎంత వస్తుంది? మనకి 418.6 mm². ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 86. What is the length of arc of a sector whose radius is 3.6 cm and the angle is 36 degrees? What is the length of arc of a sector whose radius is 3.6 cm and angle is 36 degrees? Options: A 2.10 cm, B 2.26 cm, C
C 22.6 సెంటీమీటర్, D 21.0 సెంటీమీటర్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? రేడియస్ ఇచ్చినాడు అండ్ యాంగిల్ ఇచ్చినాడు. ఏం కనుక్కోవాలా? సెక్టార్ ఆర్క్ ఒక లెంత్ కనుక్కోవాలి. సెక్టార్ ఆర్క్ ఒక లెంత్ ఇదే కదా సెక్టార్. థీటా ఎంత ఇచ్చినాడు? ఇది థీటా అవుతుంది. థీటా ఎంత? 36 డిగ్రీస్. ఇది రేడియస్. రేడియస్ ఎంత ఇచ్చినాడు? 3.6 ఇచ్చినాడు. ఇక్కడ నుంచి ఇక్కడకు ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్. దీని ఒక లెంత్ కనుక్కోమన్నాడు. రేడియస్ ఇచ్చినాడు, యాంగిల్ ఇచ్చినాడు, ఈ ఆర్క్ ఒక లెంత్ అనేది కనుక్కోమన్నాడు. లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఎ సెక్టార్ ఆర్క్ ఒక లెంత్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే థీటా బై 360 ఇంటూ 2πr. సెక్టార్ ఒక ఆర్క్ లెంత్, సెక్టార్ ఆర్క్ ఒక లెంత్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? థీటా బై 360 ఇంటూ 2πr. థీటా ఎంత ఇచ్చినారు మనకి? 36 డివైడెడ్ బై 360 ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 3.14 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చినారు? 3.6. 36 1 जा 36 10 जा 2 1 जा 2 5 जा. ఓకే, రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి? 3.14 ఇంటూ 3.6 డివైడెడ్ బై 5. ఇప్పుడు 3.14 ఇంటూ 3.6 మల్టిప్లై చేయండి. 6 4 are 24, 6 1 is 6, 7 8, 6 3 are 18, 3 4 are 12, 3 1 is 3, 4, 3 3 are 9, 4, 10, 12, 13, 10, 11. Get 2 digits, 1 2 3 digits కదా, 3 digits before point అవుతుంది. ఎంత వస్తుంది? 11.304 డివైడెడ్ బై 5. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 5తో 11.304, 5 2 are 10, 1 వస్తుంది. పాయింట్ ఒకటి ఇక్కడ పాయింట్ పెట్టేసుకున్నాం. తర్వాత ఏమి 3, 5 2 are 10, మరి 3 ఇక్కడ 0 తీసుకుంటాం. 5 6 are 30. ఓకే, 4 5 8 are 40. ఎంత వచ్చింది మనకి? 2.26 సెంటీమీటర్. ప్రాబ్లంలో సెక్టార్ ఒక రేడియస్ ఇచ్చినాడు అండ్ యాంగిల్ ఇచ్చినాడు. ఏ కనుక్కోవాలా? ఆర్క్ ఒక లెంత్ కనుక్కోమన్నాడు. ఓకే, ఆర్క్ ఒక లెంత్ కనుక్కోమన్నాడు. మనకి సెక్టార్ ఆర్క్ ఒక లెంత్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా? థీటా బై 360 ఇంటూ 2πr. థీటా ఎంత ఇచ్చినాడు? 36 ఇంటూ 2 ఇంటూ 3.14 ఇంటూ 3.6. ఇదంతా మనకి సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 11.304 డివైడెడ్ బై 5. ఈ డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2.26 సెంటీమీటర్. ఆప్షన్ B is the correct answer. What is the area of the surface? What is the area of the surface? Options: A 1750 mm square, B 1775 mm square, C 1805 mm square, D 2600 mm square. మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి దీంట్లో ఏం కనిపిస్తుంది? ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఏం చేసినాడు? ట్రెపీజియం షేప్లో ఒక పీస్ని తీసేసినాడు, కట్ చేసినాడు. ట్రెపీజియం షేప్లో కట్ చేసినాడు అంటే ఇక్కడ మనకి ఎన్ని 2 ఫిగర్స్ కనిపిస్తాయి. ఇదొక ఫిగర్, ఇదొక ఫిగర్, ఇదొక ఫిగర్. రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని ట్రెపీజియం షేప్లో కట్ చేసినాడు. ఈ పీస్ కట్ చేసినాడు. ఈ పీస్ ఏ షేప్లో ఉంది అంటే ట్రెపీజియం షేప్లో పీస్ని కట్ చేసినాడు. కాబట్టి ఇది ట్రెపీజియం, ఇది వచ్చేసి రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్, ఇది ట్రెపీజియం. ఈ రెక్టాంగిల్ ఒక ఏరియాలో నుంచి ఇక్కడ కట్ చేస్తాడు కదా, రిమూవ్ చేస్తాడు ఆ పీస్ని, అంటే మైనస్ చేయాలన్నమాట. ఈ రెక్టాంగిల్ ఒక ఏరియాలో నుంచి ఈ ట్రెపీజియం ఒక ఏరియాని మైనస్ చేస్తే మనకి ఈ ఆబ్జెక్ట్ ఒక ఏరియా అనేది వస్తుంది. రిమూవ్, అక్కడ పీస్ రిమూవ్ అయింది అంటే ఏం చేయాలో? మైనస్ చేయాలి ఏరియాని. ఓకేనా? కాబట్టి ఇవి రెక్టాంగిల్ ఒక ఏరియాలో నుంచి ట్రెపీజియం ఒక ఏరియాని మైనస్ చేస్తే
మనకి ఆ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా అనేది వస్తుంది. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ మైనస్ ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ b1 plus b2 అంటే బేస్ అన్నమాట. బేస్ 1 బేస్ 2 ఇంటూ h. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ b1 ఇంటూ b2 ఇంటూ h. ఇక్కడ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చినాడు? 80. బ్రెడ్త్ ఎంత ఇచ్చినాడు? 40 మైనస్ హాఫ్ ఇంటూ బేస్ 1 ఎంత? 20 ప్లస్ బేస్ 2 ఎంత? ఇది 40 ఇంటూ ఈ ట్రెపీజియం యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు? ఇది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ ట్రెపీజియం యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు? 20. 80 ఇంటూ 40 చేస్తే ఎంత వస్తుంది? 8 4 32, 2 zeros వస్తుంది. మైనస్ 2 1s 2 10s 20 ప్లస్ 40 60. 60 ఇంటూ 10 600. 3200 నుంచి 600 పోతే ఎంత వస్తుంది? 3200 నుంచి 600 0 0 2లో 6 పోతే పోదు కాబట్టి బాగా తీసుకుంటే ఎంత ఉంటుంది? ఇక్కడ 12 అవుతుంది. 2లో 6 పోతే 6. ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో కాబట్టి 2600 mm స్క్వేర్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రెక్టాంగిల్ షేప్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని ఏం చేస్తానంటే ట్రెపీజియం షేప్ లో కట్ చేస్తానన్నమాట. ట్రెపీజియం షేప్ లోనే కట్ చేస్తాను. ఇక్కడ కట్ చేయడం అంటే ఏం చేయాలా? ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా నుంచి ట్రెపీజియం యొక్క ఏరియా మైనస్ చేయాలి. అప్పుడు దాని యొక్క ఏరియా అనేది వస్తుంది. ఓకే, రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ట్రెపీజియం యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ b1 ప్లస్ b2 ఇంటూ h. b1 b2 అంటే బేస్ 1 బేస్ 2. ఇది బేస్ 1 బేస్ 2. హైట్ ట్రెపీజియం యొక్క హైట్. ఓకే, రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత? 80. బ్రెడ్త్ ఎంత? 40. హాఫ్ ఇంటూ b1 ఎంత? 20, b2 ఎంత? 40. హైట్ ఎంత? 20. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిన ఆన్సర్? 2600 mm స్క్వేర్. ఆప్షన్ D is the correct answer. Which line is called as chord? Which line is called as chord? Options A BD, B AB, C OD, D OE. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినాడు కదా, ఈ డయాగ్రామ్ లో ఏ లైన్ ని కార్డ్ అని అంటారు? ఈ సర్కిల్ లో లైన్స్ ఉన్నాయి కదా, AB, OD, OE, ED. దీంట్లో ఏ లైన్ ని కార్డ్ అని అంటారు అని అంటే ఏబీ లైన్. సర్కిల్ లో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ ని టచ్ చేయాలంటే దీన్ని కార్డ్ అని అంటారు అన్నమాట. కాబట్టి ఏ లైన్ కార్డ్ అంటే ఏబీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ whose diameter is 50 cm? What is the area of the circle whose diameter is 50 cm? ఇక్కడ ఏం ఇచ్చినాడు? డయామీటర్ ఇచ్చినాడు 50 సెంటీమీటర్స్. సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. సర్కిల్ యొక్క వైశాల్యము కనుక్కోమన్నాడు. ఆప్షన్స్ ఏ 19 సెంటీమీటర్ స్క్వేర్, బి 1950 సెంటీమీటర్ స్క్వేర్, సి 1962.5 సెంటీమీటర్ స్క్వేర్, డి 1960 సెంటీమీటర్ స్క్వేర్. సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఏ ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఏ ఫార్ములా? 5/4 d స్క్వేర్. 5/4 d స్క్వేర్. ఇది డయామీటర్ ఇచ్చినప్పుడు. అదే రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? 5r స్క్వేర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. d ఇచ్చినప్పుడు డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే 5/4 d స్క్వేర్. అదే రేడియస్ ఇస్తే 5r స్క్వేర్. ఓకే, ఇప్పుడు 5 ఎంత? 3.14 డివైడెడ్ బై 4 ఇంటూ డయామీటర్ ఎంత ఇచ్చినాడు? 50. 50 ఇంటూ 50 ఎంత వస్తుంది? 3.14 ఇంటూ 50 ఇంటూ 50 చేస్తే ఎంత? 2500 డివైడెడ్ బై 4. మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది?
2500 into 3.14. 400, 400, 4 5s are 20, 4 2s are 8, 9 10. 40, 100, 100, 1 5s are 5, 1 2s are 2, 300, 300, 2 5s are 15, 3 2s are 6, 7, 0, 0, 0, 5, 3, 3 over 5, 8, 7. ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కదా 2 డిజిట్స్ తో పాయింట్ పెట్టుకుందాం ఎంత వస్తుంది 7850 డివైడెడ్ బై 4 దీన్ని డివైడ్ చేయండి ఎంత వస్తుంది 7850 4 1 4 7 లో 4 పోతే 3 8 తీసుకుంటాం 4 9 36 8 లో 6 పోతే 2 5 4 6 24 5 లో 4 పోతే 1 మరి 0 ఇక్కడ తీసుకుంటాం మరి 4 2s 8 10 లో 8 పోతే 2 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 4 5s 20 డివైడెడ్ 0 ఎంత వస్తుంది మనకి 1962.5 సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చినాడు 50 సెంటీమీటర్స్ సర్కిల్ ఒక ఏరియా కనుక్కోవాలన్నమాట డయామీటర్ ఇచ్చి సర్కిల్ ఒక ఏరియా కనుక్కోవాలంటే ఏ ఫార్ములా అంటే 5/4 d స్క్వేర్ 5 వాల్యూ ఎంత 3.14 డివైడెడ్ బై 4 ఇంటూ డయా 50 ఇంటూ 50 ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 1962.5 centimeter square. Option C is the correct answer. What is the name of the region of a circle between any two points on the circumference? What is the name of the region of a circle between any two points on the circumference? ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ యొక్క చుట్టుకొలతలో 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి రీజన్ ని ఏమంటారు ఆప్షన్స్ ఏ ఆర్ బి సెగ్మెంట్ సి సెక్టర్ డి చార్ట్ కార్డ్ ఇక్కడ సర్కిల్ ఉంది కదా ఇది సర్కిల్ ఏమి ఇది సెక్టార్ ఈ చుట్టుకొలతలో 2 పాయింట్స్ ఒక పాయింట్ ఒక పాయింట్ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి రీజన్ ని ఏమంటారు ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి రీజన్ ని ఏమంటారు అంటే దీన్ని ఏమంటారు సెగ్మెంట్ అని అంటారు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ What is the radius of the circle whose circumference is 440 centimeter? What is the radius of the circle whose circumference is 440 centimeter? Options A 71.5 centimeter, B 70 centimeter, C 70.5 centimeter, D 72.2 centimeter. ఇక్కడ మనకి ఏమి సర్కిల్ ఒక చుట్టుకొలత ఇచ్చినాడు 440 సెంటీమీటర్స్ ఇచ్చినాడు దాని సర్కిల్ ఒక రేడియస్ ని కనుక్కోమన్నాడు circumference of a circle ఫార్ములా ఏమి అంటే సర్కిల్ ఒక చుట్టుకొలత కనుక్కోవాలంటే ఏం ఫార్ములా అంటే 2πr దీని ద్వారా మనకి రేడియస్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట సర్కిల్ ఒక చుట్టుకొలత కనుక్కోవాలంటే ఏం ఫార్ములా 2πr ఇక్కడ ఎంత ఇచ్చినాడు 440 2 ఇంటూ 5 వాల్యూ ఎంత 3.14 ఇంటూ రేడియస్ ఇవ్వలేదు కదా రేడియస్ అలాగే పెట్టేసుకుంటాం 440 3.14 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 3.14 ఇంటూ 2 సో 4 are 8 2 1 is 2 2 3 are 6 ఎంత 6.28 r ఈక్వల్ టు ఏమవుతుందంటే 440 డివైడెడ్ బై 6.28 ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ డినామినేటర్ డెసిమల్ పాయింట్ ఉంది కదా ఈ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 2 జీరోస్ యాడ్ చేస్తాం బై
డినామినేటర్లో పాయింట్ని రిమూవ్ చేసుకుంటాం, డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసుకుంటాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఎంత క్యాన్సిల్ అవుతుంది? 4 1 4, 22 ఉంటుంది, 4 5 20, 28, 4 7 28, 4 11 ఎంత వచ్చింది? 11,000 డివైడెడ్ బై 157. 11,000 డివైడెడ్ బై 157 చేస్తే ఎంత వస్తుంది అంటే నేను నాకు 70.00 సెంటీమీటర్ ఇస్తాను. ఓకే, కాబట్టి ఏమి సర్కులర్ సర్కంఫరెన్స్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా? 2πr ఇచ్చినాడు. సర్కులర్ సర్కంఫరెన్స్ 440 2 ఇంటూ 5 అంటే 3.14 ఇంటూ రేడియస్ ఇవ్వలేదు కాబట్టి రేడియస్ అలాగే పెట్టేసుకుంటాం. 2 ఇంటూ 3.14 చేస్తే ఎంత వస్తుంది? 6.28 వస్తుంది. ఈ ఇంటూలో ఉన్నటువంటి 6.8 ఇంటూ వస్తే డివైడెడ్ బై వస్తుంది. క్యాన్సల్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 70 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.